నమస్కారం. నా పేరు వంశీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సిన సీరియస్ అయిన విషయం ఏంటంటే, సింగర్ మంగ్లీ గారి గురించి. అంటే ఆమె విషయం మనకెందుకు అంత సీరియస్ అంటే, మెయిన్ యువత ఆ దారిలో పడుతుందేమో అని నాకు కొద్దిగా డౌట్ వస్తుంది. కాబట్టి సింగర్ మంగ్లీ గారు ఒక గొప్ప గాయని. ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల గెస్ట్ హౌస్‌లో ఏదో వివాదం చుట్టూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఓకే. ఎందుకంటే మెయిన్ ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు, అక్కడ ఏమైంది అనే విషయాలు వచ్చేసి పోలీసు దర్యాప్తులో ఉన్నాయి. అది మనకు అనవసరం. ఎందుకంటే అవన్నీ పోలీసు వాళ్ళు నిజాల్లో వెలికి తీస్తారు. అవన్నీ జరుగుతాయి. ఓకేనా? మెయిన్ మనము డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ రోజుల్లో గ్లామర్ వెనుక వ్యసనాలు, డ్రగ్స్, పార్టీల ప్రపంచం ఎక్కువైపోయాయి కదా! ఇది కేవలం సెలబ్రిటీలకే సొంతమవుతుందా? లేకపోతే మన చుట్టుపక్కన ఉన్న యువతలో కూడా పెరిగిపోతుందా? అనే విషయాన్ని మనం కూలంకుషంగా చర్చిస్తే, ఇది కేవలం ఒక వ్యక్తి ఇమేజ్ కాదు. ఇది సమాజానికి హెచ్చరిక. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె ఒకతే ఆ పార్టీలో లేదు. వేరే వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్సు, వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది చాలామందికి పాకిపోతుంది కదా! ఇది ఎలా చూడాలంటే, హుక్కా లాంజ్‌లు ఉన్నాయి కదా! అవి కూడా పెరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీల పేరుతో వ్యసనాలు బాటలో యువత నలిగిపోతున్నారు. ఓకే. మెయిన్ వచ్చేసి ఇలాంటివి అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని మరీ ఎక్కువ జరుగుతున్నాయి. సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా వ్యసనం ముందు బలహీనమే. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. నిజం చెప్తున్నాను. ఒక యువత ఎవరైనా కానీ, అంటే తొలిసారిగా హుక్కా తాగిన అమ్మాయి 100 ఆశలు పెట్టుకున్న వాళ్ళ అమ్మను మోసం చేస్తున్నట్లే. నిజం. ఇది కొద్దిగా ఆలోచించండి. అదే తొలిసారి డ్రగ్ చాటులో నలిగిపోతున్న వాళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి యొక్క చెమటను తుడచలేకపోతాడు ఈ ఫ్యూచర్లో. అంటే తండ్రి యొక్క చెమటనే కాదు, అతని కన్నీటి బిందువుని కూడా, లేకపోతే ఏదైనా ముఖ్యంగా తండ్రి చేసే కష్టంలో అతని చెమటను తుడవడం పూర్తిగా మర్చిపోతాడు. మెయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతాడు. అది యువతలో వచ్చే మెయిన్ ప్రాబ్లం. ఇంకా ఈ మంగ్లీ గారి ఘటనలో ఇది గమ్యం కాదు, గమనించాల్సిన విషయం, గమనించాల్సిన హెచ్చరిక ఏంటంటే, జీవితాన్ని ప్రేమించండి. ముఖ్యంగా వ్యసనాలను ద్వేషించండి. ప్లీజ్, ఇది యువతకు నా పెద్ద రిక్వెస్ట్. జీవితాన్ని ప్రేమించండి, వ్యసనాలను ద్వేషించండి. పార్టీలు కాదు, పట్టుదలతో మీ గమ్యాలను ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ వ్యసనాల బాటలో నడిచారంటే మీరు సాధించాల్సిన గమ్యాన్ని మర్చిపోతారు. ఇంకా ఆమె విషయానికి వస్తే, గానమా, గమ్యమా, వ్యసనమా అనేది వాళ్ళకే వదిలిపెడతాం. యువత మాత్రం వాటి జోలికి వెళ్ళొద్దండి. దయచేసి వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇది చాలా 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 బాధ కలిగించే విషయం, చాలా తప్పుడు విషయం. మెయిన్ వచ్చేసి ప్రతి వ్యక్తి, ప్రతి యువత, ప్రతి విద్యార్థి సిగరెట్టే కదా అనుకునేది. తర్వాత ఇంకొద్దిగా బీరు జోలికి పోయేది, బీరు తర్వాత మందు జోలికి వెళ్ళేది, మందు తర్వాత డ్రగ్స్, హుక్కా. ఏంటివి ఇవన్నీ? మీకు విద్యార్థి దశలో చదువుకోవాలా, చదువుకున్న తర్వాత యువత దశలో ఉద్యోగం చేయాలా, ఉద్యోగం తర్వాత హ్యాపీగా
పెళ్ళాం, పిల్లలు, అమ్మ, నాన్న వీళ్ళని హ్యాపీగా చూసుకొని ఒక జీవితం నిజం చెప్తున్నా ఒక 20 ఏండ్లు మీ విద్యార్థి జీవితము, తర్వాత మీ ఈ జీవితాన్ని అంటే ఈ విద్యార్థి జీవితాన్ని మీరు కరెక్ట్‌గా, కరెక్ట్‌గా మీరు జీవిస్తే వచ్చే 80 ఏండ్లు మీరు ఎంత బాగా బ్రతుకుతారంటే, ఎంత హుందాగా బ్రతుకుతారంటే, ఎంత తలెత్తి మీ జీవితాన్ని ఎంత ఆస్వాదిస్తారంటే అది నేను చెప్తున్నాను కదా! అది మీ ఊహకే వదిలేస్తున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లైఫ్‌ని. కొద్దిగా ఆలోచించండి. యువత మాత్రం ఈ పార్టీలు కానీ మెయిన్ వచ్చేసి ఈ పార్టీలకు, పబ్‌లకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు తాక్కోకున్నా మీరు పార్టీలకెళ్తే గిన అంటే మందు పార్టీలకి మామూలు పార్టీలు కాదు. మందు పార్టీలకి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు తాగినా, తాగకపోయినా దానిలోకిన పర్మిషన్‌లు ఇవన్నీ నిజం చెప్తున్నా ఒక ఇంట్లో మందు తాగాలన్నా పర్మిషన్ ఉండాలి. ఇంట్లో మందులు అలాంటివన్నీ మందు పార్టీలు అవన్నీ చేసుకోవాలంటే పర్మిషన్ ఉండాలి. ఇవన్నీ దాంట్లో ఏముంది మనం మాత్రమే కదా! ఎవరు చాలా మంది తాగుతున్నారు ఇవన్నీ వద్దు. లీగల్‌గా పోతే చాలా ఉంటాయి. అవన్నీ లీగల్‌గానే మీరు చూడాలి. ఫస్ట్ పర్మిషన్‌లు చేసుకోవాలి. అవన్నీ ఉంటాయి. మీకేం తెలీదు. ఊరికే పార్టీ కదా అంటారు. తాగుతారు కదా అని తాగేకి వెళ్తే ఇట్లాంటివి ఏమైనా జరిగినాయంటే అసలు ఫ్యూచర్ అంతా నాశనమవుతుంది. ఇప్పుడు చూడండి వాళ్ళ విషయంలోనే వాళ్ళ బంధువులు, వాళ్ళ ఊర్లో పల్లెటూరులో ఉండేవాళ్ళు, వాళ్ళ దాంట్లో పనిచేసేవాళ్ళు చిన్న వాళ్ళందరి పైన కేసులు పడుంటాయి. వాళ్ళందరికీ కోర్టులు ఇవన్నీ తెలిసుంటాయా? పెద్ద పెద్దలంటే బయటకొస్తారా? అవన్నీ వదిలిపెట్టండి. సామాన్యుల పరిస్థితి ఏంటి? ఓకేనా? కాబట్టి మనమంతా సామాన్యుల దాంట్లో ఉంటాము. యువత దాంట్లో ఉంటాము. మీ ఫ్యూచర్‌ని నాశనం చేసుకోకుండా ఇలాంటి మందు పార్టీలకి దూరంగా ఉండండి. థాంక్ యూ.